మేము అలాగే రోబోటిక్ సర్జరీస్ ఎక్కువగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్‌లో చాలా టైప్స్ ఆఫ్ సర్జరీస్ వస్తాయి. ఇన్వేజిబుల్ సర్జరీస్ అని. సో, ఇది ఎంతవరకు సిగ్నిఫికెంట్‌గా వర్క్ అవుతుంది మన పెల్విక్ ఫ్లోర్ రీజియన్‌లో మనము ఆపరేట్ చేయడానికి గానీ, వుమెన్ హెల్త్ ఓవరాల్‌గా ఆపరేట్ చేయడంలో రోబోటిక్ సర్జరీస్? Robotic surgery plays a very important role in women's health, especially pelvic floor problems. హ్మ్. So I started using this about 3 years ago for my patients with vault prolapse. ఓకే. వాల్ట్ ప్రొలాప్స్ అంటే యూట్రస్ తీసేసిన తర్వాత కూడా, అంటే హిస్టెక్టమీ అప్పుడు ఈ వాల్ట్ అంటే మిగిలిన పార్ట్ ఆఫ్ ద వెజైనా, హ్మ్. టాప్ ఆఫ్ ద వెజైనా యాక్చువల్లీ వేర్ ద యూట్రస్ ఇస్ అటాచ్డ్, అది సపోర్ట్ పోవడం వల్ల కిందకి ఎవర్ట్ అవుతుంది, అంటే వాల్ట్ ప్రొలాప్స్ అవుతుంది. ఓకే. సో ఈ వాల్ట్ ప్రొలాప్స్ కి వెజైనల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, హ్మ్. అబ్డామినల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. అబ్డామినల్ ప్రొసీజర్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. అంటే ఇంతకు ముందు అయితే ఓపెన్ ఇన్సిషన్ ఇచ్చి అంటే అబ్డమెన్ కట్ చేసి సర్జరీ చేసేవాళ్ళం. అంటే వాల్ట్ని లోపల బోన్కి ఫిక్స్ చేస్తాం, సేక్రో కాల్పోపెక్సీ అంటాం. సేక్రల్ బోన్కి లోపల మెష్ ద్వారా ఫిక్స్ చేస్తాం. ఓకే. సో ఇది ఓపెన్ కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం మినిమల్లీ ఇన్వేసివ్ కాబట్టి లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ ద్వారా డెఫినెట్గా మార్బిడిటీ తక్కువ ఉంటుంది, అంటే కొందరు రికవరీ ఎక్కువ ఉంటుంది పేషెంట్స్కి విత్ లెస్ పెయిన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేషెంట్ అబౌట్ 78-year-old పేషెంట్, వాళ్ళ సన్ ఆస్ట్రేలియాలో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. తనకి ఆ ప్రాబ్లం ఉండింది. సో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉండి సర్జరీ చేయించుకుందాం అని వచ్చారు. రోబోటిక్ సర్జరీ చేశాను. 1 week లోపల దే కమ్ టు మీట్ మీ టు సే వి ఆర్ గోయింగ్ బ్యాక్. సో షీ ఈస్ టు లివ్ అలోన్. అంటే మరి అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఎలా చూసుకుంటారు మదర్, ఎవరిని చూసుకుంటారు మదర్ని అంటే, తను ఆల్రెడీ లేచి మాకు వంట చేసి పెడుతుంది మేడం, మేము ఇంకా ఎక్కడ ఎందుకు. సో దట్స్ హౌ ఫాస్ట్ దే రికవర్. రైట్.